అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. ఏం నో ఎట్లుండవు చూడన్నా, నేను ఎక్కడ పోతా ఉన్నాను, ఇది చెన్నైలో బీచ్కి పోతా ఉన్నాను. తమీమ్ అన్సారీ రెజ్లాను దర్గా ఉండలేదా, దాని పక్కలో కొలంబూర్లో ఈ బీచ్ ఉంటే బీచ్కి పోతా ఉంటా. ముందు కూడా వీడియో పెట్టినాను, ఇప్పుడు కూడా ఈ వీడియో పెడతా ఉన్నాను చూడు. బీచ్కి పోయేదారిలో ఈ గుడి ఉంది కదా, ఈ గుడి కాడ సినిమాలు కూడా తీసినారు. ఇంకా అట్లే బీచ్లో పోదాం ముందు ఎప్పుడో ఎండలో పోయింటి, ఇప్పుడు వచ్చి పొద్దున్నే పోతా ఉండా. మస్తు ఉంటుందని అనుకుంటా ఉన్నాను. పొద్దున్నే లేచి నిద్ర 6 గంటలకే పోతా ఉన్నాంనా. చూడు లోపల పోతా ఉన్నాము, చుట్టుపక్కల ఎవరు లేరు, మొత్తం మేమే ఉండేది, ఖాళీ ఉంది. పొద్దున్నే కదా ఉండారు జనాలు, ఆడ ఉండారు. మేము పోతా ఉన్నాము, చూద్దాం. ఇంకా సూర్యుడు కూడా వచ్చినలేదు, అంత పొద్దున్నే పోతా ఉన్నాము. చూడు లోపల ఇంకా బీచ్లో అయితే ఇంకా బండ్లు ఇవంతా చేపలు పట్టే బండ్లు ఇవంతా ఉన్నాయి. కొన్ని బండ్లు అయితే వచ్చేసినాయి చేపలు పట్టేటివి. చూడు వచ్చినాయి, చేపలు అయితే వస్తూ ఉన్నాయి. చూపిస్తాను చేపలు కూడా. ఇంకా మస్తు ఫోటోలు వస్తాయని ఫోటోలు గీటోలు దిగేద్దామని చూస్తూ ఉన్నాను. ఇంకా సూర్యుడు వచ్చినలేదు కదా, అందుకోసం ఫోటోలు దిగుదామని చూస్తూ ఉన్నాను. అంతలోపల ఈ చేపలు వచ్చింటే చేపలు బండి చూస్తూ ఉన్నాను, చేపలు ఎట్లా వీళ్ళు గడ్డకి ఎత్తుకొని వచ్చేది అని. అంతలోనే ట్రాక్టర్ వస్తూ ఉన్నింది, దీనికైతే ట్రాక్టర్తో లాగేసినారు. ఇంకా ఫోటోలు అయితే నేను దిగాలని. చూడు ఎట్లా వచ్చినాయి, సూపర్గా వచ్చినాయా, భలే భారీగా వచ్చినాయి నా సామి ఫోటోలు. పొద్దున్నే మాషాల్లా భలే వచ్చినాయి ఫోటోలు వీడియోస్. ఇంకా పొద్దున్నే ఈదే దానికి కాదని, ఎందుకులే ఈదేది మళ్ళా ఎండలో మొత్తం ఒళ్ళంతా జిలిక్ మిలిక్ అని ఉంటుంది, నవ్వు అవుతూ ఉంటుందని ఎండలో అయితే నేను ఈదలేదు. సాయంకాలంగా ఈద్దాములే అని ఇంకా ఫోటోలు తీసుకుందామని ఫోటోలు వీడియోస్ తీసుకుంటా ఉన్నాను. చూడు నేను ఫోటోలు దిగేసి ఇంకా మా ఓటు కూడా ఫోటోలు దిగి, మా ఇంట్లో వాళ్ళు కూడా ఫోటోలు దిగినారు. సూపర్గా అయితే ఉంది ప్లేస్ అయితే, నీకు కూడా నచ్చుతుందేమో. చూడు ఫ్యామిలీతో రా. చూడు పొద్దున్నే పికాకులు ఎన్ని వచ్చినాయి ఈడ, బొబ్బా ఎక్కడి నుంచి వచ్చినాయి నా వస్తూ ఉండాయి పోతా ఉండాయి, కాసేపు ఈడ ఆడుకుంటా పోతా ఉండాయి. ఎన్ని ఉన్నాయి చూడనా. ఈ సముద్రంలో కూడా నేను ఇదే ఫస్ట్ టైం చూస్తూ ఉండేది. చూడు చేపలు పట్టుకొని వచ్చేస్తున్నారు వాళ్ళు. ఇంక ఏద్దాము తినేస్తావేమో వండుకొని నువ్వు. సముద్రం చేపలు కదా రేట్ ఎక్కువ ఉండాయి ఈడ, కావాల్సింటే వండుకొని తిను నువ్వు. ఇంకా పొద్దున్నే అయిపోయిందని సాయంకాలంగా ఇంకా వచ్చేస్తే మళ్ళా. సాయంకాలం వీడియో వేరే, అది పొద్దున్నే వీడియో వేరే. ఇది సాయంకాలంగా ఈదుదామని పోతా ఉంటే నడుచుకొని పోతానే ఉన్నాను. ఇంత లోపల పోయినా భయం లేదు, ఎందుకంటే కాళ్ళ వరకే మోకాళ్ళ వరకే వస్తూ ఉన్నాయి నీళ్ళు. అర్థమవుతుంది, ఆ పిల్లోళ్ళు పెద్దోళ్ళు బాగా తర్జాగా ఆడుకోవచ్చు. అంత లోపలికి పోయినా నీకు మోకాళ్ళే మునుగుతూ ఉన్నాయి. చూడు వాళ్ళు ఎవరో ఎంత లోపల పోయినారు, నేను అందుకోసమే పోతే. ఇప్పుడు ఏం భయం లేదని చాలా మంది పోయినారు కదా, పొద్దున్నే అయితే భయపడాలా. ఇంకా అయిపోయింది ఈదేసినానని. ఇక్కడ అంగిళ్ళు ఉంటే తినేదానికి ఫిష్ అది ఇది చేపలు అవి ఉన్నాయి మస్తు. ఇంకా ఐస్ క్రీము అవంతా తీసుకొని నేను స్నానం చేసేసింటిలే. ఇంకా అంగిళ్ళంతా చూపించుకొని పిల్లోళ్ళ కోసము పెద్దోళ్ళ కోసము అందరూ షాపింగ్లు అవుతూ ఉన్నాయి. ఇంకా టైం అయిపోతుంది, పోదామని పోతా ఉన్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టు, షేర్ కొట్టు, కామెంట్ చెయ్యి. ఎట్లొచ్చింది వీడియో. ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి తౌసీఫ్ భాయ్ యూట్యూబ్ ఛానల్కి. లైక్ చెయ్యి, కామెంట్ చెయ్యి. యూట్యూబ్లో చూడు, ఇన్స్టాలో కూడా తౌసీఫ్ భాయ్ అని కొట్టు, నా పేజీ వస్తుంది, ఫాలో చెయ్యి. చూడు నైట్ పూట నీకు 7:30-10 అవుతా ఉందిలే టైము. ఈ టైంలో ఇంకా అయిపోయింది వీడియో మొత్తం తీసేసినాను. ఫుల్ ఉన్నారు నా స్వామి ఈ టైంలో జనాలు. అంతమంది చేపలు తింటా వండుకొని మస్తు అయితే ఉంది. అంతా బీచ్ కదా, ఇంత మాత్రం లేకపోతే ఎట్లా చెప్పు. ఇంకా పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి అందరూ అద్దాలు షాపింగ్లు, ఆడోళ్ళకి అందరికి సూపర్గా ఉంది. అర్థమవుతుందా. నువ్వు ఫ్యామిలీతో ఇట్లా పిలుచుకొని పో ఎప్పుడైనా బయటికి, ఫుల్ ఎంజాయ్మెంట్ వస్తుంది, ఫుల్ నీట్ బాగా ఉంటుంది. అర్థమవుతుందా. అప్పుడప్పుడు తిరగల్లా. ఇప్పుడు రంజాన్ అయిందని
అట్లా బయటికి వచ్చేస్తే ఇంకా దర్గా వీడియో కూడా చేసి పెడతాను చూస్తూ. ఇంకా దర్గా వీడియో పెట్టేసినానేమో, పోయి యూట్యూబ్లో చెక్ చేయను ఒకసారి. ఓకే బాయ్, అస్సలం అయికం, టాటా చెప్పేసినాను. పోయి